ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 32వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ వాక్యంలో మనము ఆనందగానము చేయుడి అంటే పాటలు పాడండి, ఆనందంగా మీరు గానము చేయండి అనే మాటని మనం గమనిస్తాము. ప్రపంచంలో పాటలు పాడని వ్యక్తి అంటూ ఎవరూ లేరటండి. పెద్దలు చెప్తుంటే నేను విన్నాను. ఇంతవరకు ప్రపంచంలో పుట్టిన వాళ్ళల్లో పాటలు పాడని వ్యక్తి అంటూ ఎవరు కూడా లేరంట. అయితే వ్యత్యాసం ఏంటంటే, కొంతమంది వేదికల మీద పాడుతారు, మరి కొంతమంది భోజనం చేస్తూ పాడుతారు, మరి కొంతమంది వారి యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ పాడుతారు, మరి కొంతమంది వంట చేస్తూ పాడుతారు. వేరు స్థలాలలో వాళ్ళకు తోచిన అనుభవాలలో మెట్టుకు పాటలు పాడకుండా మాత్రం ఉండరటండి. నిజమే, వాళ్ళకి స్వరము బాగుంది, వాయిద్యాలు లేవు, స్వరము బాగలేదు, నాకు మైక్ సెట్ లేదు, ఇలాంటివన్నీ ఆలోచించే అనుభవం కాదది. హృదయము ఆనందంతో నింపబడినప్పుడు గళమెత్తి ఏ స్థలములోనైనా ఏ స్థావరములోనైనా పాడుతారు. అయితే దేనిని గూర్చి పాడాలి, ఎవరిని గూర్చి పాడాలి అనేది మనం ఆలోచించవలసిన విశేషమైన అనుభవం అండి. ఎందుకంటే పాటలు పాడుతారు, కానీ లోకాన్ని గురించి పాడితే ఏం ప్రయోజనం? అసభ్యకరమైన వాటిల్ని పాడుకుంటే ప్రయోజనం ఏంటి? అనవసరమైన వాటిల్ని స్మరించుకుంటే ప్రతిఫలం ఏంటి? ఇవన్నీ మనం గుర్తించాలి. అందుకనే ఈ వాక్యంలో యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేనిని గూర్చి ఆనందగానం చేయాలి? ఎవరిని గూర్చి మనం పాడాలి? మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూస్తే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ప్రియులారా, ఈ వాక్యంలో మీరు చూడండి, యెహోవాను గూర్చి గానము చేసేదను అంటే ఆయనను గూర్చి పాడాలి. మన ప్రభువుని గూర్చి మనం స్వరమెత్తి గళమెత్తి కీర్తించాలి. అనవసరమైన వాటిని గూర్చి వర్ణించుకోవడం కాదు. కొంతమందిని మనం చూస్తాము, ఎవరెవరినో వర్ణించుకుంటూ పాడుకుంటూ ఉంటారు. వాళ్ళని జ్ఞాపకాలలో ఉంచుకొని వాళ్ళను గూర్చి పాటలు వ్రాసుకుంటుంటారు. మనం చూస్తుంటాం కొన్ని పాటలు, ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాట ఎవరిని గూర్చి వ్రాసారు, ఎవరిని గూర్చి పాడారు అనేది చాలా సులువుగా అర్థమైపోతుంటుంది. అయితే మనం ఎవరిని గూర్చి పాడాలి అనంటే, మన ప్రభువుని గూర్చి, మన దేవుని గూర్చి, యెహోవాను గూర్చి. మీకు ఇంకొక మాట కూడా 63వ కీర్తన 5వ చరణంలో నేను మీకు చూపిస్తాను. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది.
ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులతో అంటే ఏదో పాడాలి అని కాకుండా ఉత్సాహముతో కూడిన ఆ పాట. అవును, మన ప్రభువుని గూర్చి పాడే పాట ఉత్సాహంగానే ఉంటుందండి. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేయువాడు గనుక, ఆయన ఉన్నతమైన కార్యాలు చేయువాడు గనుక, ఆయన మహత్తరమైన కార్యాలు చేయువాడు గనుక ఆయనను గూర్చి మనం పాడదలిస్తే మనకు ఆనందమే, సంతోషమే కలుగుతుంది. ప్రియులారా, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఎలాంటివి, ఆయన చేసిన మహత్తరమైన కార్యాలు మన ఎడల ఎంత గొప్పవి. తలంచుకుంటే ఆనందం కాకుండా సణుగులు వస్తాయండి. తలపోసుకుంటే హృదయం ఉప్పొంగి పరవశించి ఉత్సహించకుండా మౌనంగా ఉండగలదా? లేదు. ఎందుకంటే ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ, ప్రభు మనకిచ్చిన వివేకము, ఆయన మనల్ని తన కౌగిలిలో దాచుకొని మనకు అనుగ్రహించిన భద్రత, ఇవన్నీ మనం తలపోసుకుంటే మన గుండె నిండిపోతుంది, హృదయం ఉల్లసిస్తుంది, మన నోరు ఉత్సాహగానము చేయగలుగుతుంది. ఉత్సహించు పెదవులతో ఆయనను గూర్చి మనం స్తుతించి ఆరాధించగలుగుతాము, పాడగలుగుతాము. ఆయనను గూర్చి పాడాలి. మీరు ఇంకా కూడా మరొక మాట 21వ కీర్తన 13వ చరణంలో మీరు చూస్తే, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. ఆయన పరాక్రమమును కీర్తించడం, ఆయన పరాక్రమ కార్యములను కీర్తించడం. దూసిన కత్తిని చేతబట్టి మన ఎదుట అగ్ని వలె ప్రభు నడుచుచున్నందువలన ఏ సంహారము మన కుటుంబంలోనికి రాకుండా, ఏ చీకటి అలుముకొనకుండా, ఏ కీడు మన దరికి రాకుండా ప్రభు అనేకమైన మేలులు చేసి మనం నడిపించిన ఆ పరాక్రమ కార్యములను, పరాక్రమ క్రియలను బట్టి మనము ఆయనను స్తుతించి గానం చేయాలట. నేను ఈ వాక్యానుసారంగా నేను మీతో చెప్పగలిగింది, ప్రభుని స్తుతించండి, ప్రభుని గానము చేయండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఉత్సహించు పెదవులతో ఆయనను గూర్చి మీరు స్తుతించబద్దులై ఉన్నారు. మనం స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ సంవత్సరాంతంలో కృతజ్ఞత కలిగి ఆయనను గానము చేయబద్దులమై ఉన్నాము. ఎవరో మనకు మేలు చేశారు, ఎవరో మనకు మేలు తెచ్చారని కాదు, కానీ ఈ సజీవుల దేశములో సజీవులుగా మనల్ని ఉంచిన దేవునికి మన స్వరాన్ని సమర్పించాలి, మన గానాన్ని ఆయనకు సమర్పించాలి, ఆయనను స్తుతించి మహిమపరచాలి. ఆయనను బట్టి మనం గానం చేయాలి. మీకు రెండవ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 145వ కీర్తన 7వ చరణం మనం చదివితే, నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేయుదురు. నీ నీతిని గూర్చి వారు గానము చేయుదురు. రెండవ అనుభవం ఏంటంటే, దేవుని నీతిని గూర్చి మనం గానం చేయాలంట. దేవుని నీతి అనేది ఎంత పవిత్రమైనదో ఎవ్వరూ ఏలెత్తి చూపించలేరండి. ఇదిగో ఆయనలో ఈ డాగు ఉంది, ఈ మచ్చ ఉంది, ఈ పొరపాటు ఉంది, ఈ అవివేకం ఉంది, ఈ అవిధేయత ఉంది అని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపించలేనంత పవిత్రత, పరిశుద్ధత యేసయ్య దగ్గర ఉంది. ఆయన నీతిలో ఆయన పరిశుద్ధత కనిపిస్తుంది. కొందరు నీతి బోధలు చేస్తారు, అందులో మనకు యథార్థత కనిపించదు. కొందరు నీతిని గురించి ప్రకటిస్తారు, అందులో పరిశుద్ధత కనిపించదు. ఏదో స్వార్థం కనిపిస్తుంది, ఏదో వంచన కనిపిస్తుంది, అందులో ఏదో ప్రతిఫలం కనిపిస్తుంది. కానీ దేవుని నీతి ఎలాంటిది అనంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ నీతిని గూర్చి మనం గానం చేయాలండి, పాడాలండి. ఆ దేవుని నీతిని కొనియాడాలండి, స్మరించి హెచ్చించి
స్తుతించాలి ఆ నీతిని, దేవుని నీతిని. మరి ఈ రోజున దేనిని మన నోట మనం పాడుతూ పలుకుతున్నాము? స్వనీతిని, దుర్నీతిని, లోక సంబంధమైన నీతిని, లేకపోతే మనకిష్టమైన వాటిల్ని కాదు మనం స్మరించుకోవాల్సింది, వాటిల్ని కాదు మనం తలపోసుకోవాల్సింది. ఈరోజున పరిస్థితులను బట్టి జరుగుతున్న వాటిలో మనం అనేకమైన వాటిని చూస్తున్నామే, వాటిల్ని కాదు మనము ధ్యానపూర్వకంగా పాడుకోవలసింది. దేవుని నీతి పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ నీతిని నిత్యము మనం స్మరించి మన నోట ఆ నీతిని కొనియాడుతున్న అనుభవం మనకు కావాలండి. నాకు కొంతమంది తెలుసు, ఎప్పుడు వాళ్ళు ఆ దైవ నీతిని పాడుతుంటారు, స్తుతిస్తుంటారు. అందుకే వాళ్ళ ముఖాలు జీవకళతో కనిపిస్తాయండి. వాళ్ళ మాట ఔషధంలాగా ఉంటుందండి. వారు అనేకులకు ఆనందాన్ని పంచగలుగుతారండి. కొందరు నోళ్ళు తెలిస్తే దేవునికి విరోధమైన మాటలు మాట్లాడతారు, దేవునికి అవమానకరమైన విషయాలు చెప్తారు, దేవుని నామానికి అపకీర్తి తెచ్చే సంభాషణలు వాళ్ళ దగ్గర గుట్టలుగా ఉంటాయండి. నోళ్ళు తెరిస్తే అదే మాటలు మాట్లాడతారు. అదే సందర్భంలో కొందరిని కదిపి చూడండి, ఆ దైవ నీతిని, ఆ దైవ మహత్యాన్ని, దేవునిలో ఉన్న పవిత్రతని, పరిశుద్ధతని వాళ్ళు స్మరించుకుంటూ, స్తుతించుకుంటూ దేవునికి మహిమకరముగా బ్రతికే బ్రతుకుతుంటారండి. మరి కొంతమంది అలా కాదు, వాళ్ళ నీతి, వీళ్ళ నీతి, ఏళ్ళ నీతి ఎంచుకుంటూ వీడు నీతిమంతుడు కాడు, వాడు నీతిమంతుడు కాడు, వీడు నీతిమంతుడు కాడు, వాళ్ళకంటే నేను నీతిమంతుడిని అనుకున్నట్లుగా భక్తిని వేషములో లేక ముసుగులో ధరించుకొని ఆ భక్తి అనే ముసుగులో కొనసాగుతుంటారండి. మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆయన నీతిని గూర్చి మనం గానం చేయాలి. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు చెప్తుండేవాళ్ళు, ఆరాధనలో పాడుకునే పాటలు ఆయననే చూస్తూ, ఆయననే ఎదుటగా పెట్టుకొని ఆ నీతిమంతుడైన దేవునిని గూర్చి మనం పొగడి, స్తుతించి, ఆరాధించి ఆయననే మనం కీర్తించాలి. ఆయన మన ఎదుట ఉన్నాడని గ్రహించాలి. అప్పుడు ఆయనను ఆరాధిస్తే ఆ ఆరాధన ఇంపైనదిగా ఉంటుంది. అది దేవునికి ఆగ్రహించి సువాసనగా ఉంటుంది. నిజమే. ఆరాధనలో మనం పాడుకునే పాట ఎలా ఉండాలంటే, మన ప్రభువుని ఎదుటగా పెట్టుకొని ఆయనను వర్ణించాలి. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు, అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా, మహోన్నతుడా, ఆరాధించెదను. రక్షకుడా, ప్రభాకరుడా, నిన్ను ఆరాధించెదను. ఆయనను ఎదుటగా పెట్టుకొని, అది వాక్యమే అయినప్పటికీ ఆ వాక్యాన్ని ఆయనకు ఆపాదించుకొని ఆయనను వర్ణించి పాడుకోవడం. దైవజనులు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఒక్కొక్కసారి పరవశించిపోయేవాడు. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. నిజమే. ఆయనను అలా వర్ణించుకుంటూ ఆయన నీతిని, ఆయన గుణగణములను స్మరించుకుంటే పరవశించిపోతామండి. గనుక ఆయనలో ఉన్న నీతిని మనం గానం చేయాలి. మరి మీరు ఎవరిని గానం చేస్తున్నారో, దేనిని స్తుతించుకుంటున్నారో, దేనిని స్మరించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఈ వాక్యము ఎదుట మీరు నిలిస్తే మరి మీరు
ఒక్కసారి పరిశీలించుకోవలసిన శుభ సమయం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 138వ కీర్తన 5వ చరణంలో యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. ఆయన మార్గములను గూర్చి గానం చేయడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆయన మార్గాలు? ఆయన మార్గములు నూతనమైనవియును, ఏర్పరచబడినవియును, ప్రతిష్ఠింపబడిన మార్గాలండి. ఒక మాటలో నేను మీతో చెప్పాలంటే అవి నవనూతనమైన మార్గాలు. నిన్న నడిపించబడిన మార్గం ఈనాడు కాదు, ఈనాడు నడిపించబడే మార్గం రేపటి రోజు కాదు. ఆయన నవనూతనమైన మార్గాలలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. అసలు ఆయన మార్గమే ఒక క్రొత్త మార్గం. అది జీవ మార్గం. ఆయన ముందుగా నడుచుచూ మనలను నడిపించే సరళము చేయబడిన మార్గం, ముండ్ల మార్గం కాదండి. ఒకవేళ ఆయన అలాగ ముండ్ల మార్గంలో మనల్ని విడిచిపెట్టుంటే ఈరోజు మనం ఎక్కడుండేవాళ్ళమో. నవనూతనమైన మార్గాలలో సరళము చేయబడిన పరిశుద్ధమైన పవిత్రమైన మార్గంలో కాళ్ళకు పాదములకు రాయి తగలకుండా మన ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మార్గములను గూర్చి మనం గానం చేయాలి. ఆయన మనకు అనుగ్రహించిన ఈ పవిత్రమైన జీవితపు అనుభవాన్ని గురించి గానం చేయాలి. ఆయన మార్గాలు ఎంత ఉత్తమమైనవో, ఎంత ఉన్నతమైనవో, ఉన్నత స్థలముల మీద మనను నడవచేయువాడు ఆయన. వాక్యంలో మనం చదువుతామండి, సముద్రములో ఆయన త్రోవలను ఏర్పరిచి ఉన్నాడంట. అంటే అంత నిగూఢమైనవి ఆయన మార్గాలు. సముద్రముల మార్గాలు మనకు కనిపిస్తాయా? అరణ్యముల త్రోవలు మనకు కనిపిస్తాయా? ఎడారిలో మార్గం మనకు కనిపిస్తుందా? మనకు కనిపించకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు మనం ఏ మార్గంలో నడిస్తే మనం గమ్యం చేరుతామో. అందుచేత ప్రతిష్ఠించబడిన ఈ మార్గమందు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన నడిపించే ఆ క్రొత్త మార్గమును గూర్చి మనం గానం చేయాలి. ఆయన క్రొత్తదైన మార్గాలలో ప్రతిదినము మన చేతిని పట్టుకుని నడిపించిన విధానమును జ్ఞాపకం చేసుకోండి. అలసిన వేళ, అధైర్యపడిన వేళ, కృంగిన వేళ, అనారోగ్యము మనల్ని అలుముకొనిన వేళ ఆ క్రొత్తదైన మార్గంలో ఎలా ఆదరించి, ఉద్ధరించి, కనికరించి, కాపాడి, ఎత్తుకొని, హత్తుకొని ఎలా ఆయన మనల్ని నడిపించుకుంటూ వచ్చాడో జ్ఞాపకం చేసుకుని పాడండి, స్తుతించండి. మనం వచ్చిన మార్గాలన్నింటిని తలంచుకొని, ప్రభు మనల్ని నడిపించిన మార్గాన్ని తలపోసుకొని ఎలా ఆశ్చర్యకరంగా ఆయన పోషిస్తూ వచ్చాడు, ఆకలి తీరుస్తూ వచ్చాడు, దప్పిక తీరుస్తూ వచ్చాడు, ఉపదేశము చేత ఎలా మనల్ని సరిచేస్తూ వచ్చాడు, ఇవన్నీ మనం తలపోసుకుంటే చాలా మంచిదండి. నడిచి వచ్చిన మార్గాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు మనల్ని నడిపించిన మార్గాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నేను అనకూడదు, మీరు బాధపడతారేమో. చాలామంది దేవుడు వాళ్ళని నడిపించుకొని తీసుకుని వచ్చిన మార్గాన్ని మర్చిపోతారండి. కొంచెం స్థితి మారగానే గతాన్ని మర్చిపోతారండి. ఎలాంటి మార్గంలో ప్రభు మనల్ని నడిపించాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉద్ధరించాడు, ఎలాంటి పరిస్థితుల్లో హక్కున నిలబడ్డాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కౌగిట్లో మనల్ని చేర్చుకున్నాడు మర్చిపోతారు. వాళ్ళకేదో బలము, బలగము, ధనము, ధాన్యము వాళ్ళకేదో గొప్పగా ఉందనుకొని మురిసిపోతారు. పెను ప్రమాదం అండి. కీర్తనలో మనం చదువుతాము, తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును అన్నాడు. ఎందుకు మనసునకు తెచ్చుకునేది? గతించిపోయింది, దాన్ని సంగతి విడిచిపెట్టాయి, గతించినట్లు మనసుకు తెచ్చుకోకూడదు. తప్పండి. ప్రభు మనల్ని నడిపించిన మార్గం కలనైన మరువను, నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను, నీతో సహవాసం. ఆయన నడిపించిన మార్గాల్ని స్మరణకు తెచ్చుకున్నప్పుడే ఆయనతో సహవాసం పటిష్టమవుతుంది.
ఆయన నడిపించిన మార్గాల్ని తలపోసుకున్నప్పుడే హృదయంలో కృతజ్ఞత పొంగి పొర్లుతుంది. మర్చిపోతే ఎట్లా? కలనైన మరువను నీవు నడిపించిన మార్గం, ఒక్క క్షణమైన విడువను నీతో సహవాసం. ఎందుకు నీతో సహవాసాన్ని క్షణమైన విడువనంటే ఒక్క క్షణం కూడా ఆయన నడిపిన మార్గాన్ని మర్చిపోకూడదు. అది మరువని వాడు ఇది విడువడు. అది మర్చిపోయిన వాడు ఈ సహవాసాన్ని విడిచిపెట్టేస్తాడు. దేవునితో సహవాసం పటిష్టం కావాలంటే ఆయన నడిపించిన మార్గాన్ని గానం చేయాలి. చివరిగా ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 59వ కీర్తన 16వ చరణంలో మనం చదివితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉదయమున నీ కృపను గూర్చి, ఆయన కృపను గూర్చి గానం చేయాలంటండి. కృప, ఆ పదమే మన జీవితానికి కృప అండి. ఆ కృపని ఉచ్చరించడమే మనకు దైవ కృప అండి. అసలు ఆ కృపను గూర్చి మన పెదవులు పలకడమే దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఎంత కృప అనుభవిస్తున్నామో, ఎంత దైవ వాత్సల్యమును మనం పొందుకున్నామో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఇంత కృపనొందిన తర్వాత మేము ఏమని చెప్పగలము? నిజమే, ఏమని చెప్తామండి? వర్ణించలేనిది, వివరించలేనిది. అసలు కృప అంటేనే యోగ్యత లేని వానికి అనుగ్రహింపబడే బహుమానం అండి. యోగ్యత లేని వానికి అనుగ్రహింపబడిన బహుమానం. అతడు బహుమానాన్ని పొందుకోవడానికి యోగ్యుడు కాదు, కానీ అతనికి బహుమానం ఇవ్వబడింది. ఏంటయ్యా ఆ బహుమానం అంటారా? ఆయుషే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమే కావచ్చు, రక్షణే కావచ్చు, స్వస్థతే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, దైవరాజ్యమే కావచ్చు. యోగ్యత లేని మనకు అనుగ్రహింపబడిన ఓ బహుమానం కాదా? మరి ఆ కృపను గూర్చి తలపోసుకోకుండా, ఆ కృపను గూర్చి పాడకుండా, గానం చేయకుండా ఎలా ఉండగలము? నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను. కీర్తనాకారుడు, మన ఆత్మీయ తండ్రి, ఆయన గళం పలికిన చక్కటి మృదుమధురమైన కీర్తన. నా జీవితాన కురిసెనే కృపామృతం. అయ్య బాబోయ్, ఆ కృపామృతం అనుభవించాడు. ఒక్క క్షణమైన నీ కృపను విడిచి నేను బ్రతకగలనా ప్రభువా? ఎంత విశాలమైన కృతజ్ఞత కలిగిన హృదయమో కదా. ఈరోజు మనకు అలాంటి హృదయం ఉందా? యెహోవాను గూర్చి గానం చేయాలి. రెండవదిగా ఆయన నీతిని గూర్చి గానం చేయాలి. మూడవది ఆయన నడిపించిన మార్గమును గూర్చి గానం చేయాలి. నాలుగవది ఆయన కృపను గూర్చి గానం చేయాలి. మన జీవితాన్ని ఇలా సుఖమయం చేసుకోవాలి. ఆ కృపను తలంచుచు పాడుకుంటూ, స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ మన దిన ప్రారంభము, మన దిన ముగింపు జరగాలి. అప్పుడే కృపా మహదైశ్వర్యాన్ని మనం పొందుకుని వాళ్ళం అవుతాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతిని ప్రభువా మీకు వందనాలు. మేము దేనిని గూర్చి గానము చేయవలెనో మీ లేఖనాలలో నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మా హృదయములను ఆయుత్తపరిచి మా నోరు ఎప్పుడు కూడా నిన్ను గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు, నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు, నీ మార్గములను గూర్చి ఉత్సాహగానము చేయొచ్చు, నీ కృపను బట్టి ఉత్సాహగానము చేయొచ్చు. మా జీవితం నాయన ధన్యంగా మార్చబడుటకు మీరు ఇచ్చిన సందేశం కొరకానికి స్తోత్రం. ఆ రీతిగా మీరు మమ్మల్ని నడిపించమని, మేము కూడా ఆ రీతిగా బ్రతక నిర్ణయించుకుంటూ మీ పాదాలు పట్టుకుంటూ ఈ మనవులు మీకు సమర్పించుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.